హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండి తెలుగువారు ఎవరైతే ఉన్నారో మీరు మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకుల్లో పనిచేయడానికి సంబంధించి అడ్మిన్ రోల్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు. అలాగే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీజు కూడా లేదు. 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ మీరు 10th క్లాస్ చదివి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్ టు 30,000 వరకు మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ మనకి బ్యాంకింగ్ రంగంలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి బ్యాంకుల్లో ఒకటైనటువంటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు చాలా డేస్ తర్వాత మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ బ్రాంచ్ కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో టెల్లర్ అంటే అడ్మిన్ రోల్స్కి సంబంధించి వీళ్ళు కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మనము మన సొంత రాష్ట్రంలోనే చక్కగా జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల మనకి బ్యాంక్స్ అయితే ఉండడం అయితే జరిగింది. వాటిలోనే మనకి పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా మీకు మన డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అసలు ఏ విధంగా అప్లై చేయాలి, మనము ఏ విధంగా అప్లై చేస్తే మనకి వెంటనే రెస్పాన్స్ వస్తుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే సార్ లైక్ చేసి ప్రతి ఒక్కరు కంప్లీట్గా చూసేసి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం జాబ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ జాబ్ కేటగిరీ వచ్చేసి బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఒక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక టెల్లర్ అంటే అడ్మిన్ రోల్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అంటే మనకి ఏదైతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎవరైతే బ్యాంక్కి వచ్చి ట్రాన్సాక్షన్ చేసేటువంటి కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఇక్కడ అడ్మిన్గా వాళ్ళకి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు చేయాల్సి ఉంటుంది. వీలైతే మీరు పాస్బుక్కి సంబంధించి ఏదైనా అడిగినా కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి. గ్రీట్ అండ్ అసిస్ట్ కస్టమర్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అంటే కస్టమర్స్కి సంబంధించి మీరు ప్రొఫెషనల్గా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి డౌట్స్ అడిగినా ఇబ్బంది పడకుండా మీరు రెస్పాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రాసెస్ వేరియస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి రెగ్యులర్గా మనకి బ్యాంక్లో జరుగుతుంటాయి కదా, వాళ్ళకి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంక్లూడింగ్ డిపాజిట్స్, విత్డ్రాల్స్ అండ్ పేమెంట్స్ అంటే పేమెంట్స్కి సంబంధించి కానీ విత్డ్రాల్, డిపాజిట్స్ అన్నీ కూడా మీరు అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ప్రాసెస్ అనేది చేయాలి. అలాగే బ్యాలెన్స్, క్యాష్ డ్రాయర్స్ అండ్ మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్కి సంబంధించి రికార్డ్స్ అనేవి మీరు పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందులో ఏదైనా మిస్టేక్స్ జరిగితే సో దానికి సంబంధించి మీరు హయ్యర్ ఆఫీషియల్స్కి, అసిస్టెంట్ మేనేజర్ కానీ మేనేజర్కి సంబంధించి కానీ మీరు చెప్పేసి దానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయాలన్నమాట. అలాగే బ్యాంకింగ్కి సంబంధించి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కస్టమర్స్కి మీరు ప్రమోట్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. బ్యాంక్ వచ్చే వాళ్ళకి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ మన బ్యాంకులో ఇలాంటి సర్వీసెస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం, సో దీనికి సంబంధించి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకి తీసుకున్న మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. కస్టమర్స్కి సంబంధించి ఎంక్వైరీస్ ఉన్నా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సరే వాళ్ళకి మీరు రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి ఎఫిషియెంట్ మేనర్లో మీరు రిజల్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు బ్యాంక్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి మీకు ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉంటారో టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అయ్యి బ్యాంక్కి సంబంధించి బ్రాంచ్కి సంబంధించి టార్గెట్స్ అండ్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు
మనకి రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీరు 10th పాస్ అని అప్లై చేయొచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు డిగ్రీ చదివినా బీటెక్ చదివినా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కస్టమర్ సర్వీస్కి సంబంధించి క్యాష్ హ్యాండ్లింగ్ రోల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ ముఖ్యంగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇవి మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఎక్కడ యూజ్ చేయాలో చెప్తాను. ఈ స్కిల్స్ అనేవి మీరు ప్రాపర్గా కనుక మీకు ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, అంటే ఎక్కువ కస్టమర్స్ వచ్చినా కూడా సో మీరు హ్యాండిల్ చేసేటువంటి వర్క్కి సంబంధించి మీరు రెడీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే కంప్యూటర్కి సంబంధించి బేసిక్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు. అలాగే మీరు అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ, అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తారో వర్క్కి సంబంధించి మీరు అటెన్షన్గా, డీటెయిల్గా అండ్ అక్యురసీగా మీరు ఆ యొక్క డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఫుల్ టైమ్గా అయితే వర్క్ చేయాలి, ఇంక్లూడింగ్ వీకెండ్స్ అండ్ హాలిడేస్లో కూడా ఒక మీకు వీలైతే వాళ్ళు చెప్తే మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇది మనకి టెల్ఆర్ జాబ్ రోల్, అంటే మనకి అడ్మిన్ వర్క్కి సంబంధించి కస్టమర్ సపోర్టెడ్గా ఉన్నటువంటి రోల్స్ ఉంటాయి కాబట్టి దీనికి మీకు దాదాపుగా 25,000 నుంచి అప్ టు 30,000 వరకు మీకు సాలరీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సాలరీ అనేది మనకి వేరీ అవుతుంది, అంటే మనకి లొకేషన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ ఎక్కడ వస్తుందో ఆ జాబ్ లొకేషన్ని బట్టి సాలరీ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో మీకు పర్ఫెక్ట్గా ఇంత సాలరీ ఉంటుందని చెప్పలేము. సో మనకి మంచి సాలరీ ఉంటుంది. మనకి క్లర్క్ లెవెల్ కంటే కొంచెం తక్కువ స్థాయి జాబ్ కాబట్టి మనకి ఆ సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇక జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చూద్దాము. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి మన వెబ్సైట్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై నౌ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఏంటి అంటే అప్లై చేయడానికి సంబంధించి మీకు ఆ యొక్క అప్లికేషన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు జాబ్ ఐడి అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక జాబ్ ఐడి కింద ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో దానికి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలాగే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కంపల్సరిగా పాన్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క మిగతా డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా రెజ్యూమే అప్లోడ్ చేయండి అని చెప్పేసి వస్తుంది. మీరు రెజ్యూమే అప్లోడ్ చేసే ముందు అందులో మీరు గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా కస్టమర్ సపోర్టెడ్గా ఉండేటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో జాబ్కి ఆ స్కిల్స్ అన్ని కూడా రెజ్యూమేలో పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మీరు కింద ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే మీకు షార్ట్ లిస్ట్ అయితే మీ రెజ్యూమే మీకు వాళ్ళు మెయిల్ చేస్తారనమాట. సో మీకు ఫర్దర్గా సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ ద్వారానే జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు కాబట్టి సో జాబ్ ఎక్స్పైర్ అయ్యేలోపు వీలైనంత తొందరగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఈ జాబ్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.